పిల్లలు బోర్డు మీద నేను ఒక వాక్యం రాశాను కదా, చదువుతాను చూడండి. లత ఈరోజు విజయవాడ వెళ్తుంది. అవునా? ఇందులో కొన్ని పదాలు దాగి ఉన్నాయి. ఆ పదాలను ఇప్పుడు సిరి బోర్డు మీద రాసింది. సరేనా? సిరి రామ్మా. ఆ వాక్యంలో ఉన్న పదాలని నువ్వు వెతికి బోర్డు మీద రాయాలి. రాయ్. పిల్లలు మీరు గమనిస్తూ ఉండండి, సిరి రాసేది కరెక్టా కాదా అని. సిరి నీకు అందిన ఎత్తులోనే రాయి, అంత పైకి రాయాల్సిన అవసరం లేదు, కిందకైనా రాయి. అర్థమయ్యేటట్టు నీట్గా రాయి. ఓకేనా? రాయి. సరే, సిరి రాసావు కదా. చూడండి పిల్లలు, ఒకే ఒక వాక్యం నుంచి సిరి ఎన్ని పదాలు రాసింది లెక్క పెడదామా? సిరి నువ్వే లెక్క పెట్టు. చూడండి పిల్లలు, సిరి ఒక వాక్యం నుంచి మొత్తం 17 పదాలు రాయగలిగింది కదా. ఇంకా సిరి ఏమైనా పదాలు మిస్ చేసినట్లయితే, వదిలేసినట్లయితే రాయకుండా మీరు రాయండి. చూద్దాం ఎవరు కనిపెడతారో సిరి రాయకుండా వదిలేసిన పదాన్ని. సరేనా? నచ్చిందా మీకు ఇది? సరే, నోట్బుక్లో రాసుకోండి మీరందరూ.